ఈరోజు అమ్మమ్మ టీవీలో బియ్యం పిండితో లడ్డూలు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం. కావలసిన పదార్థం: బియ్యం అరకిలో, బెల్లం పావు కిలో, నెయ్యి 100 గ్రాములు, జీడిపప్పు 10, పల్లీలు 125 గ్రాములు, బాదములు 10, ఇలాచి 10. బియ్యం వేయించి మరగట్టియాలి. పిండి కాకుండా ఇటు రవ్వ కాకుండా ఉండే విధంగా ఉండాలి. బెల్లం నీళ్ళలో నానబెట్టి ఉడగట్టాలి. ఎందుకంటే దాంట్లో కొన్ని ఇసుక మట్టి ఏదన్నా కూడా బయటకు వస్తుంది అన్నమాట. పల్లీలు వేయించి పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి మిక్సీలో వేయడానికి. బాదములు కాజులు నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి. మిక్సీ కొట్టుకోవాలి. బాదములు కాజు మిక్సీ కొట్టుకోవాలి. అదేవిధంగా మళ్ళీ పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇలాచి కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని మిక్సీ కొట్టాలి. ఫస్ట్ బాదములు కొట్టాలి. బాదములు మిక్స్ అయింది. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. దీంట్లోనే ఇలా చేసుకోవాలి. పల్లీలు, బాదములు, కాజు, ఇలాచి మిక్స్ చేసి పెట్టుకోవాలి. పిండి కలుపుకుందాము. ఈ బియ్యం పిండిని దీంట్లో వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేయాలి. వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసినవన్నీ కూడా ఈ పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి. గిన్నె పొయ్యి మీద పెట్టి పొయ్యి అంటేసుకోవాలి. దీంట్లో తయారు చేసిన బెల్లం పానకాన్ని పానకం పోసిన తర్వాత ఇట్లా కలుపుతుండాలి. అడుగంటకుండా ఉంటుంది. పాకం వచ్చే వరకు కలుపుతుండాలి. ఇది తీగ పాకం కాదు, కుండ పాకం వచ్చేటట్టు ఉండాలి. బెల్లం పాకం మరుగుతుంది. పాకం వస్తుందా లేదా అని ఇట్లా గంటెతో చూసుకోవాలి. పాకం వచ్చిందా లేదా తెలుస్తుంది. కొంచెం ఉడకాలి. పాకంలో ఉన్నప్పుడే మనము పిండి వేస్తున్నాం. పిండి వేస్తూ కలుపుకుంటాం.
పిండి ఉడుకుతుంది. ఇప్పుడు అంత దగ్గర అయ్యేటట్టుగా ఉడకాలి. ఇప్పుడు మంట ఆఫ్ చేసుకోవాలి. చేతికి రాసుకొని ఉండలు కట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఉండలు కడితే మంచిగా దగ్గరకు వస్తుంది. ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పల్లీలు, బియ్యం పిండి, నెయ్యి, బాదములు, కాజు. దీంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి. పిల్లలకు మంచి పౌష్టికాహారం. కొంతమంది పిల్లలు బాదములు, కాజు పలుకుగా ఉంటే తినకుండా పడేస్తున్నారు. అందుకే మనం మిక్సీ చేసినప్పుడు ఆ మిక్సీతోటి మంచిగా ఉండ కూడా కట్టడానికి బాగుంటుంది. ఈజీ. ఇవి నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. చేసిన తర్వాత మంచిగా ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టుకొని పొడి ఉన్నటువంటి డబ్బలు పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన బియ్యం పిండి లడ్డు తయారు.